అతి సర్వత్ర వజ్జయేత్ అంటారు. 2024 ఎన్నికల్లో వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పోటీనే లేదు. రాహుల్ గాంధీ పోటీలోనే లేడు. ఆయనకే అర్థమైపోయింది. కానీ అతి నాశనం చేసింది. ఆహ్, ఏది మళ్ళీ అధికారంలోకి వస్తున్న 400 సీట్లు అని నరేంద్ర మోడీ అనగానే, నరేంద్ర మోడీ భక్తులు, నరేంద్ర మోడీ ప్రేమికులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాడొదిలేసి కూర్చున్నారు. మోడీ ఆ మాట చెప్పాడంటే చాలా లెక్క ఉంటదిలే. అమిత్ షా మోడీ వ్యూహం రచించేశారంటలే. అందుకని 400 అంట అనేసి. ఎవడు కాడు అందరూ వదిలేసేటప్పటికి రాజుగారి ఇంట్లో పెద్ద కుండ పెట్టి, ఆ కుండలో ఊళ్ళో జనాలందరూ తలా ఓ లీటర్ పాలు పోయిండ్రు అంటే, ఎవడు కాడు నేనొక్కడినే ఓ లీటర్ నీళ్లు పోస్తే ఎవడికి తెలియాలి అని అందరూ నీళ్ళే పోస్తే చివరికి నీళ్ళే మిగిలినాయంట. అట్లాగే ఎవరికాళ్ళు నేను పార్టిసిపేట్ చేయకపోతే ఏముందిలే, నేను పార్టిసిపేట్ చేయకపోతే ఏముందిలే అని బీజేపీ అనుకూలంలో అందరూ పక్కకు పోయేటప్పటికి, వ్యతిరేకులు అందరూ మాత్రం ఖచ్చితంగా ఓటేసేటప్పటికి ఆ దెబ్బ 240 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆనాడు నరేంద్ర మోడీ కళ్ళల్లో కనిపించిన ఆవేదనే కదిలించిందో, లేకపోతే తప్పు చేశామని గ్రహించిందో, ఆ రోజు నుండి భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతోంది. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసుకొస్తుంది. కానీ ఎక్కడా డాబుసరి ప్రదర్శించట్లేదు. ముందు అహంకారం ప్రదర్శించట్లేదు, తర్వాత అతిగా డ్రామాలు ఆడట్లేదు. ఒకటి తర్వాత ఒకటి అదేదో అశ్వమేధ యాగం చేసుకున్నట్టు అలా కొట్టుకుంటూ పోతుంది. 2024లో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది తప్ప సంపూర్ణ మెజార్టీ రాను. అంతకుముందు 2019లో వచ్చింది, 2014లో సాధించింది కాస్త మొన్నటిసారి తెలుగుదేశం, జేడీయూ ఈ కూటమిగా సాధించినటువంటి విజయం తర్వాత వచ్చిన ఆవేదన నుంచి బయటపడిన తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మాదేనని పూర్తిగా విర్రవీగారు. తెరా చూస్తే హర్యానా దారుణమైనటువంటి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత చూసుకుంటే బీజేపీ ఏమన్నా హడావిడి చేసిందంటే ఏమీ చేయలేదు. ఇంకొక వైపు చూసుకుంటే మహారాష్ట్ర, ఢిల్లీ అలాంటి చోట్ల అసలు అసాధ్యం అనుకున్న చోట్ల విజయాలు సాధించుకుంది. ఘన విజయాలు. మహారాష్ట్రలో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ కూటమిని పక్కన పెట్టి అక్కడ భారీ విజయంతో వీళ్ళ ముగ్గురు విజయం సాధించగలిగారు. ఢిల్లీ కేజ్రీవాల్ని పక్కన పెట్టారు, కాంగ్రెస్ని పక్కన పెట్టి గెలిపించుకొచ్చారు. ఎక్కడా కూడా హడావిడి చేయట్లేదు. ఓన్లీ ఈ డ్రామాలు ఇట్లాంటిది లేకుండా, అతిశయోక్తులు మాట్లాడకుండా కూల్గా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు.